రెండుగా కంప్లైంట్ ఇస్తారు కానీ ఎవరి మీద కుల మతాల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా ఎట్లా ఒకళ్ళ మీద తప్పుడు ఆరోపణలు ఇలా పబ్లిక్ ప్లేస్లో ఈ రకంగా ఫ్లెక్స్లు పెట్టడం తప్పు కదా సార్. అంటే మా వాళ్ళు కూడా వాళ్ళు చేసినటువంటి 2 ఫ్లెక్స్లు పెట్టుకుని పర్మిషన్ ఇస్తారా? మేము కూడా ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అవినీతి దౌర్జన్యాలని మేము ఫ్లెక్స్ చేసి పక్కన కట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇస్తారా? మరి డిపార్ట్మెంట్ ఉండాలంటే అదోపనలు చేసే వాళ్ళు మీరు సపోర్ట్ ఎలా ఇస్తారు సార్? వాట్ ఆర్ యువర్ డ్యూటీస్? మీ డ్యూటీస్ ఏంటి అసలు? ఎట్లాంటి ఎవరైనా ఎలా తప్పుడుగా ఉన్నటువంటి ఫ్లెక్స్లు మీరు పెట్టించుకో, ఎవరో పెడితే తీసేయాలి, వీళ్ళ పెట్టినా తీసేయాలి, వాళ్ళ పెట్టినా తీసేయాలి. మరి ఇంత దారుణంగా ఫ్లెక్స్లు పెట్టి తప్పు కదా సార్ ఇది? అక్కడ ఇల్లు కొట్టేస్తే తప్పు కాదు, వాళ్ళు పెట్టిన ఆరోపణలు ఈ రకంగా ఫ్లెక్స్ వేసి పెట్టడం తప్పు కదా సార్ ఇది? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మేము రాజకీయ నాయకులం, అటు ఇటు రాజకీయ నాయకులమే. మేము తప్పు చేస్తే మీరు అలౌ చేయకూడదు, ప్రజలకు సంక్షేమం కోరి మీరు అలౌ చేయకూడదు, శాంతి భద్రతలు దృష్టిలో పెట్టుకుని ఇట్లా రెచ్చగొట్టేటువంటి ఫ్లెక్స్లు పెట్టకూడదని మీరు చెప్పాలి ఇద్దరికి. మరి ఇద్దరికి మీరు చెప్పడం మానేసి వాళ్ళు పెట్టారని దాన్ని మీరు కాపలా వేయడం అంటే ఎంత దారుణం సార్ ఇది? మరి ఏమి రాశారు సార్ అది? ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఆరోపణలు ఎలా మేము కూడా పెట్టుకోవచ్చా? మీరు అఫీషియల్ పర్మిషన్ ఇస్తారా? మరి ఎందుకు పెడతారు సార్ ఫ్లెక్స్లు ఇట్లా? అలాగే ఎస్ఐ గారు మీరు బాగా మాడారు. ఈయన ఇంట్లో పెట్టారనుకో, నా ఇంట్లో ఎలా పలానా వాళ్ళు తప్పుడుగా ఫ్లెక్స్ పెట్టారని చెప్పి కంప్లైంట్ ఇస్తారు. పబ్లిక్ ప్లేస్ లో పెట్టారు, పబ్లిక్ ప్లేస్ లో ఇక్కడ చంద్రబాబు నాయుడు అంత వరస్ట్ మనిషి లేడని చెప్పి పెడతాం ఫ్లెక్స్. మీరు కాపలా ఇస్తారా? మీరు కాపలా కత్తారా? ఈ కూటమి ప్రభుత్వం అంటే సంపద సృష్టి కాదు, విధ్వంసం అని చెప్పి పెడతాం మేము. ఇంకో ఇక్కడ ఎదురుకుండా జరిగింది కనుక ఇక్కడే పెడతాం. మీరు దానికి కూడా సెక్యూరిటీ ఇస్తారా? ఏం సార్ ఇది? ఎక్కడో పోతుంది, తప్పు కదా ఇది. మీరు కూడా మాట్లాడుకునే తీసే కార్యక్రమం చేయండి. ఎటువంటి తప్పు ఎవరు చేయలేదు తప్పు అది. వాళ్ళకి ఏమైనా ఉంది, వాళ్ళ రాజకీయ ప్రెస్ మీట్ పెట్టి చెప్పమంటే వీళ్ళ రాజకీయ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. అంతేగాని ఆయన మాజీ మంత్రి, ఆయన బలహీన వర్గాలకు చెందినోడా, ఆయన ఫోటో పెట్టి ఆయన మీద ఆరోపణలు రాసి పెడతారా? మాజీ సీఎం గారు పెడతారా? తప్పు కదా సార్. దానికి మళ్ళీ మీరు సెక్యూరిటీయా? అందుకే మీకు జీతాలు తీసుకుంటుంది. ఈ ఆళ్ళకి మండి వీళ్ళకి మండి కొట్టు సత్తే ఎవరు బాధ్యత వహించారండి? ఏం దారుణాలు సార్ ఇవి? ఇది పబ్లిక్ ప్లేస్, ఏమన్నా పెట్టుకోవచ్చా పబ్లిక్ ప్లేస్ లో? మరి మేము పెడతాం అయితే మాకు ప్లేస్ ఇస్తారా? మాకు కూడా పర్మిషన్ ఇస్తారా? చెప్పండి. దానివల్ల శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది. కలగకుండా చూడాలని బాధ్యత ఎవరిదే? ఎస్పీ గారు ఏం చెప్తున్నాడా? ఎట్లా ఎవరు మట్టుకాలు రెచ్చగొట్టే ఫ్లెక్స్ పెట్టండి అని చెప్తున్నాం. ఎస్పీ గారు మీకేమైనా రిటర్న్ ఆర్డర్స్ ఉన్నాయి దీని మీద? ఈ ఫ్లెక్స్ మీరు కాపలాకండి ఆర్డర్స్ ఉన్నాయండి? మరి ఏమి సార్ ఇది? ఏమిది? ఏమండి, ప్రజల మధ్య శాంతి భద్రతలు లోపించకూడదు, ఇక్కడ కొట్టుకునే విధంగా ఉండకూడదు. ఆరోపణలు ఏమంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు, వీళ్ళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు, న్యాయాలయాలు తేల్చి చెప్పని కోర్టుని అభ్యర్థించవచ్చు, తప్పు కాదు. అంతేగాని ఒక పబ్లిక్ ప్లేస్ లో ఒక మాజీ ముఖ్యమంత్రి ఫ్లెక్స్ పెట్టి అలాగే మాజీ మంత్రి గారు పెట్టేసి మీ ఇష్టానుసారంగా రాసేసి దాని పక్కన మీరు మళ్ళీ ఎలా ఉంచడం అంటే ఇది మీ మీద 3 సింహాలు ఉన్నాయి. అవి నవ్వుతాయి మిమ్మల్ని చూసి, పోలీసులను చూసి. మీ వ్యవస్థను మేము గౌరవిస్తున్నాం, ఇలాంటి వాళ్ళు మీరు కూడా మీ యొక్క విలువ కూడా పోద్ది. వీళ్ళని అలౌ చేయకూడదు, వాళ్ళని అలౌ చేయకూడదు ఇలా రెచ్చగొట్టి ఫ్లెక్స్లు పెట్టడానికి. ఏమి సార్ అది? చెప్పండి. ఏం తప్పులు కాదు అయ్యి? గబుకొని మీ ఫ్యామిలీ మీద రాసి పెడతారు, మీరు కాపలాకెత్తారు. దానికి తప్పు కదా సార్. మీ డిపార్ట్మెంట్కి ఉండే ఎంకరేజ్ చేయడం. ఇప్పటికన్నా చెప్పండి, ఎస్పీ గారు వారు పర్మిషన్ ఇచ్చారా? ఎట్లాంటి వీళ్ళకి కూడా పర్మిషన్ ఇస్తారా? తప్పు కదండి. ఏం పనులు ఇవి? మనుషులు అందరూ తెల్లాళ్ళు అయితే కలిసి బతకాలి. అట్లాంటి రెచ్చగొట్టే పనులు ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది పోలేదు. ఇది మీరు కూడా చెప్పండి సార్ వాళ్ళకి. మీరు అన్నారు ఇందాకనే మీరు కంప్లైంట్ ఇస్తే చేస్తారని. రేపు మీ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టుకుంటాను. మీరు అడుగుతారు నన్ను, మా స్టేషన్ దగ్గర పబ్లిక్ ప్లేస్ నువ్వు కూడా పెట్టడానికి అడుగుతారు. మరి ఇది పబ్లిక్ ప్లేస్ ఎవరిదైనా సొంతం అండి? ఇది పక్కన వాటర్ ట్యాంక్ ఉంది అంటే గవర్నమెంట్ కి సంబంధించిన స్థలంలో ఒక నిరూపణ కారణం ఒక ఆరోపణని ఒక మాజీ మంత్రిది అలాగే మాజీ సీఎంది చేసి ఎలా పెడతారు మీరు? ఏ చట్టం చెప్తుంది మీకు ఇవ్వమని? ఈ రకంగా తప్పు కాదైతే అందరూ చదువుకున్నారు, చీయన్నారు చూస్తుండని. ఇలా చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకున్నారు, ఎలా తెచ్చుకున్నారని చెప్పి చీయన్నారు ప్రజలు. ఇదా రెచ్చగొట్టి విధానాలు చేసి పనులు ఇయ్యా? దీని మీద మీరు ఒకసారి మీ పై అధికారులు చెప్పండి, మరి తెలుసో లేదో. నేను కూడా మీ ఎస్పీ గారికి వాట్సాప్ పెడతా. మీరు ఇది ఎంకరేజ్ చేశారా, పర్మిషన్ ఇచ్చారా అని మేము అడుగుతాం. ఇప్పటికన్నా మీ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. మీరు చెప్పిన 2 రోజుల్లో దాని మీద యాక్షన్ తీసుకోండి సార్, లేదా మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము పెడతాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దరిద్రం అంతా వచ్చింది రాష్ట్రానికి, దరిద్రం అంతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో.
ఇక్కడ అభివృద్ధి కాదు, సంపద సృష్టి కాదు, ఇదిగో విధ్వంసం జరుగుతుందని చెప్పి మేము ఈ ఫ్లెక్స్లు పెట్టి పెడతాం. ఇక్కడ మాకు పర్మిషన్ ఇవ్వండి, అప్పుడు వాళ్ళు మేము పెట్టుకుంటాం. మాట్లాడి చెప్పండి సార్, ఇది కరెక్ట్ కాదు, మీ మీద గౌరవం తెలుతున్నాం, తీసి వెళ్ళిపోగలను. నేను ఏం చేయగలను, తీసి వెళ్ళిపోతా, మీ మీద గౌరవంతో ఆగుతున్నాను.